ప్రజల్ని రక్షించడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ కూటమి పాలనలో మాత్రం పోలీసుల్ని ప్రజల్ని రక్షించడానికి కాకుండా వాళ్ళని రక్షక భటులుగా కాకుండా భక్షక భటులుగా ఈరోజు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా పోలీసుల్ని అంబేద్కర్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద ఉపయోగిస్తారు. కానీ ఈ కూటమి పాలనలో మాత్రం పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్ననే చూసాం, చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసుల్ని పక్కన పెట్టుకొని ప్రొక్లైన్ తెచ్చి ఒక న్యాయవాది కుటుంబాన్ని హత్య చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. తిరిగి ఏమైంది? బాధితుడైన ఆ న్యాయవాది మీద కేసులు పెట్టారు. తప్పు చేసిన చింతమనేని ప్రభాకర్ని ఎప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు. అలాగే మొన్ననే చూసాం, అంబటి రాంబాబు గారి ఇంటి మీద గల్లా మాధవి అనే ఎమ్మెల్యే ఆమె భర్త దాడి చేస్తే పోలీసులు పక్కన పెట్టుకొని దాడి చేస్తే తిరిగి అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు తప్ప ఆవిడని ఎంతవరకు ఆవిడ్ని కానీ ఆవిడ భర్తను కానీ ఆ దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే జోగి రమేష్ గారు, ఒక మాజీ మంత్రి గారు, అతని కుటుంబం మీద ఎంత దారుణంగా పోలీసులను తోడుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇంటిని కాల్చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. అంటే పోలీసుల్ని ప్రజల రక్షణకు వాడుతున్నారా? ప్రజల్ని ఈ విధంగా చంపడానికి శక్తులుగా చంపడానికి ప్రయత్నించే వాళ్ళకి రక్షించడానికి వాడుతున్నారా నేను అడుగుతూ ఉన్నాను. అంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేసేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజం చెప్పాలంటే కాకి యూనిఫామ్ ని ఈరోజు ఎల్లో యూనిఫామ్ గా మార్చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఐపీఎస్ అంటే జనరల్ గా ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటాం, కానీ ఈ కూటమి పాలనలో ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్ గా మార్చేశారు. అలాగే ఏపీపీఎస్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్. కానీ ఈ కూటమి పాలనలో ఏపీ పొలిటికల్ రివెంజ్ సర్వీస్ గా మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జనరల్ గా బిఎన్ఎస్ చట్టాలు దేశమంతా ప్రజల కోసం వాడుతారు, కానీ ఈ కూటమి పాలనలో బిఎన్ఎస్ చట్టాలని ప్రజల కోసం వాడకుండా ఆ చట్టాల అమలులో నిర్వీర్యం చేసి ఆ చట్టాలని అమలులో విఫలమైన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. బిఎన్ఎస్ చట్టాలని బాబు రాజకీయ న్యాయ సంహిత చట్టాలుగా మార్చేశారు. ఎంత దారుణమైన పాలన ఇప్పుడు సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులకి బెల్ట్ ఉంటుంది, దాని మీద 3 సింహాలు ఉంటాయి. అవి దేనికి? న్యాయానికి, చట్టానికి, నీతికి ప్రతీకలుగా మనం భావిస్తాం. కానీ ఈ కూటమి పాలనలో ఆ 3 సింహాలని ఈరోజు 3 పార్టీలకి తొత్తులుగా మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 పార్టీలు చేతిలో పోలీస్ వ్యవస్థ ఈరోజు కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంతగానో దెబ్బతిన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈ కూటమి ప్రభుత్వం పోలీసులకు కూడా వెన్నుపోటు పొడిచింది. పోలీసులకి డిఏ ఇస్తామన్నారు. ఏమైనా డిఏలు ఇచ్చారా? ఐఆర్ ఇచ్చారా? పిఆర్సీ ఇచ్చారా? అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి పోలీసులకి ఇచ్చారా వర్క్ ఫ్రమ్ హోమ్? అలాగే వీక్లీ హాఫ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను. సరెండర్ లీవ్స్ ఇస్తామని చెప్పారు, పోలీసులకి ఇచ్చారా? ఇవన్నీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోలీసులకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందో దానికి హోంమంత్రి అయిన అమిత్ షా గారు వీళ్ళకి చేవాట్లు పెట్టారు కదా. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ 112 కాల్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అయ్యే సమయం 26 నిమిషాలు, దేశవ్యాప్తంగా అది 18 నిమిషాలు ఉంది. మీరు బుద్ధి తెచ్చుకోండి, ప్రజలు రక్షించండి, రామచంద్ర దేవుడా రక్షించండి అని పోలీసులకి వాళ్ళు ఫోన్ చేస్తే 26 నిమిషాల వరకు మన రాష్ట్ర పోలీసులు. మరిన్ని వీడియోల కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.